ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 21వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక డేంజర్ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి డేంజర్ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు సృష్టించే ప్రమాదాల నుండి మీరు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 మీరు బయటపడగలుగుతారు. అలాగే ఎటువంటి దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి మేలు చేస్తుంది. అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో వీరికి ఏం కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చినంత మాత్రాన పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 21వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈరోజు ఒక డేంజర్ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే వారు మీకు సమస్యను సృష్టించవచ్చు లేదా ఏదైనా అపహరించవచ్చు. కాబట్టి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. నమ్మించి మోసం చేయడానికి కూడా ఒక వ్యక్తి ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు కావచ్చు లేదా బయటికి వెళ్లిన వ్యక్తులు కావచ్చు, అపరిచిత వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. డబ్బు, విలువైన వస్తువులు, అలాగే మీ యొక్క ఆభరణాల పట్ల అత్యంత శ్రద్ధ అనేది ఈరోజు మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. నమ్మించి మోసం చేసే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు. చాలా రోజులుగా ఆ అవకాశం కోసం పడిగాపులు కాచారు. అయితే అటువంటి అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకునే సూచనలైతే కనిపిస్తున్నాయి. అది మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా ఆదాయ మార్గానికి సంబంధించిందైనా కావచ్చు. కానీ ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు, మరికొందరు వదిలిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అవకాశాలను చేజార్చుకుని తర్వాత బాధపడ్డ కానీ ఎటువంటి లాభం ఉండదు. అయితే మీరు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులకి ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది. అంటే మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అలాగే వసూలు కాని డబ్బులు కూడా వసూలవుతాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా ఇంకేదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటున్నారు, అయితే అనుకోకుండా మీకు డబ్బు అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వసూలు కాని డబ్బులు కూడా వసూలవుతాయి. ఈ విధంగా ఆర్థిక పరంగా చూస్తే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి
ఏదైనా పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా అన్వేషించబోతున్నారు. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక మీ యొక్క జీవితంలో మీకు దొరకదు అనే నిశ్చయానికి వచ్చేశారు. అటువంటి సమస్యకి కూడా ఈరోజు పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆధ్యాత్మిక యాత్రలకు కానీ విహారయాత్రలకి కానీ వెళ్ళాలి అనుకుంటున్నారు. అయితే మీరు ఈ విధంగా ఒక ఆలోచన కలిగి ఉన్నారు, కానీ దాని గురించి క్లారిటీగా నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. ఎవరెవరు కలిసి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీ లేదు. ఆలోచిస్తున్నారు కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వారు ఈరోజు ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. పని మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క ప్రయాణానికి సంబంధించి పనులు మొదలు పెట్టే అవకాశాలు, అంటే టికెట్స్ బుక్ చేసుకోవటం కావచ్చు, ఇంకా ఇతరత్ర పనులు చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఇదివరకు మీరు కన్న కల ఒకటి నిజం కాబోతుందని చెప్పుకోవాలి. వ్యాపార అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, విస్తరణకు సంబంధించి అంటే వ్యాపార విస్తరణకు సంబంధించింది కావచ్చు, ఒక కలనైతే మీరు కలిగి ఉన్నారు. ఆ కల ఈ రోజు నిజం కాబోతుంది. అలాగే భాగస్వాములతో ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కానీ వినియోగదారుల్లో ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ పని మొదలు పెట్టడం విషయంలో మీకు అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి వారు కూడా ఈరోజు పని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొందరు వ్యక్తులు పని మొదలు పెట్టారు, కానీ దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. ఈరోజు ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు. దానికి సన్నిహితుల నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ సంపూర్ణ మద్దతు కూడా లభించబోతుంది. ఇదివరకు సపోర్ట్ చేయని వ్యక్తులు కూడా ఈరోజు మీకు సపోర్ట్ చేయబోతున్నారు. కానీ కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలకు కారణం ఇదే అని చెప్పుకోవాలి. అంటే మీరు నరదృష్టి కారణంగా కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలకి కూడా విశేషమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా మనకు లభిస్తుంది. దాన ధర్మాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి, మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా దూరం అవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా ముఖ్యమైన పని విషయంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఆ పని విషయంలో మీకున్నటువంటి ఆటంకాలను క్లియర్ చేసుకుంటారు. అలాగే ప్రయాణాలు చేసే వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల మాత్రం జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి మీకు ఉంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజిస్తూ ఉండండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి నిందించే మాటలు మీరు మాట్లాడకండి. ఈ విధంగా చేశారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.